ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ఓజీ రిలీజ్ అయి నిన్న గురువారంతో 15 రోజులు కంప్లీట్ అయింది. ఈ 15 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో ఈ సినిమా 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ జిల్లాల నుంచి 35 కోట్లు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 32 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 24 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 16 కోట్లు, గుంటూరు నుంచి 18 కోట్లు, కృష్ణా నుంచి 16 కోట్లు, నెల్లూరు నుంచి 8 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 15 రోజుల్లో ఓజీ సినిమా 194 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 20 కోట్ల గ్రాస్ వస్తే, తమిళనాడు, కేరళ అండ్ హిందీ నుంచి 8 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 60 కోట్ల గ్రాసు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా 15 రోజుల్లో 292 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసు. మొదటిసారి 200 కోట్లు, 250 కోట్లు, 290 కోట్లు, ఇక ఈ వీకెండ్లో 300 కోట్లు మొట్టమొదటిసారి చూడబోతున్నాడు. ఇక ఈ 292 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 51 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకు డిస్ట్రిబ్యూటర్లు 54 కోట్లకు ఉంటే 51 కోట్లు వెనక్కి వచ్చే, మరో 3 కోట్ల షేర్ వెనక్కి వస్తే తెలంగాణలో హిట్ అవుతుంది. 3 కోట్ల షేర్ రావాలంటే మరో 6 కోట్ల గ్రాస్ రావాలి తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 22 కోట్లకు కొంటే ఇక్కడ 17 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 5 కోట్లు రావాలి రాయలసీమలో, అంటే 10 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 20 కోట్లకు కొంటే ఇక్కడ 16 కోట్ల గ్రాస్ షేర్ వచ్చింది. ఇక 4 కోట్లు రావాలి ఉత్తరాంధ్రలో, అంటే 8 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వెనక్కి వచ్చి బ్రేక్ ఈవెన్ అయ్యింది ఈస్ట్లో. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 9 కోట్ల కొంటే ఇక్కడ 8 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి రావాలి వెస్ట్లో, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చి గుంటూరులో బ్రేక్ ఈవెన్ అయింది. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 9 కోట్ల కొంటే 8 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి కృష్ణాలో, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే 4 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి నెల్లూరులో, అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు 145 కోట్ల కొంటే 15 రోజుల్లో 130 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. అంటే ఇంకా 15 కోట్ల షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వాలి అంటే మరో 30 కోట్ల గ్రాస్ రావాలి. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ పాన్ ఇండియా లెవెల్ ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే 14 కోట్ల షేర్ వచ్చింది. అంటే 4 కోట్ల లాభాలతో ఎస్పెషల్లీ కర్ణాటకలో హిట్ అయింది సినిమా. ఇక తమిళనాడు, కేరళ, హిందీలో కలెక్షన్స్ లేవు. హిందీలో థియేటర్స్ కూడా తీసేశారు ఇక 2 వారాల తర్వాత. ఇక మిగిలింది ఓవర్సీస్కి ఈ సినిమాని తక్కువకే అమ్మారు. 2 ఏళ్ల క్రితమే డీల్ క్లోజ్ అయింది. 17 కోట్లకు అమ్మితే ఇప్పటివరకు 32 కోట్లు వచ్చాయి షేరు. అంటే 15 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ ఓవర్సీస్లో మంచి లాభాలు. అలా టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలు కలిపి 174 కోట్లకు ఉంటే 15 రోజుల్లో 176 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఓవరాల్గా సినిమా 2 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ అయింది. ఇక ఈరోజు శుక్రవారం వర్కింగ్ డే, కొద్ది కలెక్షన్స్ తక్కువ ఉంటాయి. కొత్త సినిమాలు ఏం లేవు, కాంతారా ఒకటే పోటీ సినిమాకు. సో ఈ శని ఆదివారంలో సినిమా కలెక్షన్స్ పెరిగి 300 కోట్ల గ్రాస్ టచ్ అవుతుంది. అలాగే డిస్ట్రిబ్యూటర్ షేర్ కూడా 180 కోట్ల వరకు వెళ్తుంది టోటల్గా. అంటే ఒక 6 కోట్ల లాభాలతో సినిమా హిట్ అనిపించుకుంటుంది అంతే. బట్ ఏరియా వైజ్ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పకపోవచ్చు. బట్ ఓవరాల్గా అయితే సినిమా హిట్. అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ఓజీ రిలీజ్ అయిన మొదటి 15 రోజుల్లో 292 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 176 కోట్లు. సినిమా బడ్జెట్ 250 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 174 కోట్లకు అమ్మారు. 2 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్. ఓకే, బాయ్.